క్యాండిల్ లైట్ చేయాలి కదండి. కాబట్టి ఈ క్యాండిల్ పేరేంటి? సంతోషం. ఈ భూమి మీద తన ఇష్టమైన వారికి సంతోషం ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి మన మధ్యలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిస్టర్ అండ్ మిసెస్ భీమరావు గారు, విజయాక లేవా? సరే, విజయాక భీమరావుని క్యాన్సిల్ చేస్తాము. ఎఫ్సీ బాయ్ గిరీష్ రాజ్ ఇద్దరు వచ్చి క్యాండిల్ని లైట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి నిరీక్షణ, రెండో క్యాండిల్ వచ్చేసి సమాధానము, మూడో క్యాండిల్ వచ్చేసి సంతోషము. నిరీక్షణతోని ఎదురు చూసేవారిగా, సమాధానము కలిగి జీవించేవారిగా, సంతోషముతోని వాళ్ళు ఆయన కొరకు, ఆయన రాక కొరకు చూసేవారిగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అది పెట్టాడు. సో ఈ క్యాండిల్ పేరు సంతోషం అన్నమాట. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు దేవుని వాక్యము చేత వెలిగింపబడతాడో వాడు సంతోషం కలిగి జీవించగలుగుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి సంఘానికి వస్తున్న మనము, దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుని యందు విశ్వసిస్తున్న మనము, నిరీక్షణ కలిగిన మనము దేవుని వాక్యము చేత వెలిగింపబడితేనే ఆ సంతోషాన్ని నువ్వు కలిగి జీవించగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా యోహాను సువార్తలో చక్కటి మాట చెప్తాడు. ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వాక్యం ఎవరైనా చదివి కొద్దిగా సహాయం చేయండి. అట్టివలే మీరు ఇప్పుడు దుఃఖపరుచున్నారు కానీ నేను మిమ్మల్ని మరలా చూచెదను. అబ్బా, మనం అంటే ఆయన చూడబోతున్నామంట, మనందరం సంతోషంగా ఆయనతో యుగాలు జీవించబోతున్నామంట. హల్లెలూయా. క్యాండిల్ అంటిస్తుండగా చప్పట్లు కొట్టండి. దేవుడు రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తున్నాడు. సరే, ఫస్ట్ క్యాండిల్ ఈరోజు వెలిగింపబడ్డది, అది నిరీక్షణ. రెండోది సమాధానము. అయ్యా మెల్లగా, కంగారు వద్దు. మరొకసారి చప్పట్లు కొడదామండి. కాబట్టి సంతోషము లేని మన జీవితాల్లో ఆ సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి